హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్4 క్లాస్ రూమ్. ఇప్పుడు మనం కొన్ని తెలుగు సెంటెన్సెస్ రాస్తూ దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలనో చూద్దాం. ఫస్ట్ వన్, నీ పేరేమిటి? ఫస్ట్ వన్, నీ పేరేమిటి అని అడుగుతాం. నీ పేరేమిటి, దీన్ని మనం వాట్ ఈజ్ యువర్ నేమ్. నీ పేరేమిటి అంటే దీన్ని మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం. సెకండ్, ఆమె పేరేమిటి అంటాం. ఆమె పేరేమిటి, ఆమె పేరేమిటి, దీన్ని మనం వాట్ ఈజ్ హెర్ నేమ్. ఆమె పేరేమిటి అంటే దీన్ని మనం వాట్ ఈజ్ హెర్ నేమ్. థర్డ్ వన్, అతని పేరేమిటి అంటాం. అతని పేరేమిటి, అతని పేరేమిటి, దీన్ని మనం వాట్ ఈజ్ హిజ్ నేమ్. అతని పేరేమిటి అంటే దీన్ని మనం వాట్ ఈజ్ హిజ్ నేమ్. ఫోర్త్ వన్, వారి పేర్లేమిటి. వారి పేర్లేమిటి అని అడుగుతాం. వారి పేర్లేమిటి, దీన్ని మనం వాట్ ఆర్ దేర్ నేమ్స్. వారి పేర్లేమిటి అంటే దీన్ని మనం వాట్ ఆర్ దేర్ నేమ్స్. వారి పేర్లేమిటి అంటే దీన్ని మనం వాట్ ఆర్ దేర్ నేమ్స్ అని అడుగుతాం. పిల్లల పేర్లేమిటి అంటాం. పిల్లల పేర్లేమిటి, పిల్లల పేర్లేమిటి, పిల్లల పేర్లేమిటి, దీన్ని మనం వాట్ ఆర్ ది చిల్డ్రన్స్ నేమ్స్. వాట్ ఆర్ ది చిల్డ్రన్స్ నేమ్స్. వాట్ ఆర్ ది చిల్డ్రన్స్ నేమ్స్ అని అడుగుతాం. ఇక్కడ మరి నా పేరేమిటి అంటాం. నా పేరేమిటి, దీనికి సమాధానం మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.